మన హిందూ ధర్మంలో తీర్థయాత్రలకు చాలా పవిత్రమైనది. దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు బయలుదేరే ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో దేవుని ముందు పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి శ్రీరామ దూతాయ హనుమంతుడే నమః అనే మంత్రాన్ని చదువుకొని ఈ యాత్రను ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలి. మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోవాలి. ఇలా చేస్తే మీరు చేసే యాత్రల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇలవేల్పును, కులదేవతను, గ్రామ దేవతల అనుమతిని తీసుకోవాలి. తల్లిదండ్రులు, పెద్దల అనుమతిని తీసుకొని బయలుదేరాలి. శ్రీరామచంద్ర స్వామి వారు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు కూడా అయోధ్య నగరి దేవత అనుమతి తీసుకునే బయలుదేరారు. తమ యాత్రను పూర్తి చేశారని మన శాస్త్రంలో చెప్పబడింది. తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు మనస్సు పవిత్రంగా ఉంచుకోవాలి. కోపం, తగాదులు, చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి. పవిత్రమైన మనస్సుతో దేవుని దర్శించుకోవాలి. ఇలా చేస్తే దైవానుగ్రహంతో పాటు త్వరలోనే మీరు ధనవంతులు మరియు అలాగే అప్పుల బాధ నుంచి త్వరగా బయటపడిపోతారు. తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాలి. తీర్థయాత్రల యందు సంకల్పనం చెప్పుకొని స్నానం చేయాలి. ఇలా చేయటం తెలియని వారు భగవంతుని యొక్క నామాన్ని తలుస్తూ స్నానం చేయాలి. పుష్కరిణుల యందు, నదుల యందు స్నానం చేసే సమయంలో సబ్బులు, షాంపులను కూడా ఉపయోగించకూడదు. స్నానం ఆచరించడం వల్ల ఇలా మహాపాపంగా పరిగణించబడుతుంది. అలాగే మలమూత్ర వీర్య విసర్జన 7 జన్మల వరకు దరిద్రం వెంటాడుతుందంట. అంతేకాకుండా మనం ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు నదీ దేవతకు చీర, పసుపు, కుంకుమ మరియు పూలు పెట్టి తాంబూలంకు నదీ దేవతలకు సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని దగ్గరలో ఉన్న ముత్తైదులకు, బ్రాహ్మణులు కానీ ఇలా ఇవ్వటం వలన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు స్త్రీలు జుట్టు ఇరబోసుకొని ఉండకూడదట. దంపతులు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా ఉత్తరీయకు చీరకు కలిపి ముడేసుకొని సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే చాలా మంచిదట. స్త్రీలు ముఖానికి కానీ పాదాలకు పసుపు రాసుకొని స్నానం చేసేయాలి. వీలైనంత వరకు మనసులోని భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి. తీర్థ స్థలాలలో పుణ్యక్షేత్రాలను మనం చేసిన ఏ జపం, స్నానం, హోమం, అనుష్ఠానం, దానమైన కోటి రెట్లు పుణ్య ఫలితం ఇస్తుందని, అదే విధంగా మనం ఆచరించిన ఏ పాపమైనా కూడా అంతే ఫలితం కలుగుతుంది. పుణ్య తీర్థాలయందు గతించిన తల్లిదండ్రులను, పెద్దలకు పిండ ప్రదాన తర్పణాలకు తప్పకుండా చేయాలి. మనం ఎన్ని పూజలు చేసినా పితృదేవతల ఆశీర్వాదం లేకపోతే ఏమీ సాధించలేము. అలాగే అన్యాయంగా సంపాదించిన డబ్బుతో కూడా తీర్థయాత్రలను చేయకూడదు. శ్రీకృష్ణుడే పాండవులకు స్వయంగా సందేశం ఇచ్చారట. ఒకసారి ఒక రామాయణ అనే భక్తుడు ప్రతి సంవత్సరం ఎన్నో పవిత్ర క్షేత్రాలకు వెళ్ళి తీర్థయాత్రలు చేసేవారట. గంగా, కాశీ, రామేశ్వరం వంటి పవిత్ర స్థలాలకు వెళ్ళి స్నానం చేసి పూజలు చేసేవాడట. కానీ అతనికి ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎప్పుడూ కష్టాలు తప్పవట. నేను ఎన్ని తీర్థయాత్రలు చేస్తున్నా నా మనస్సుకు పూర్తిగా శాంతి ఎందుకు రావటం లేదని ఆలోచించేవాడట. ఒకరోజు అతను ఈ సందేశాన్ని శ్రీకృష్ణుడు అడగాలని నిర్ణయించుకున్నాడట. శ్రీకృష్ణుడు మాటల్లోనే అర్థాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు. తీర్థయాత్ర అంటే కేవలం పవిత్ర స్థలాలకు వెళ్ళడం మాత్రమే కాదు, మన మనస్సులోని అహంకారం, ద్వేషం, అసూయ వంటి చెడు గుణాలను వదిలేయాలట. నిజమైన తీర్థయాత్రలో నదుల్లో స్నానం చేసే శరీరం శుభ్రం అవుతుంది, కానీ మన మనసు పవిత్రంగా మారాలి అంటే సత్యం, దానం, క్షమ, దయ వంటి గుణాలను అలవర్చుకోవాలి. ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం, దానం చేయడం, దేవుని నామస్మరణ చేయడం, ఇవన్నీ ఆచరించడం ప్రారంభించాలి. ఆ తర్వాతే అతనికి నిజమైన మనశ్శాంతి లభించిందని. మాంసాహారం, మత్తు పదార్థాలు, యాత్రా సమయంలో తామసిక ఆహారం, మాంసాహారం, మద్యపానం, ధూమపానం వంటివి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. క్షేత్రాలు, ఆచారాలు, సాంప్రదాయాలను గౌరవించాలి. పవిత్ర నదులు, క్షేత్రాలు, పరిసరాలను అశుభ్రం చేయకూడదు. కుటుంబ పెద్దలు అనుమతి లేకుండా ఇలవేల్పులు, కులదేవతలకు అనుమతి, తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోకుండా బయలుదేరకూడదు. వీలైనంత వరకు పుణ్యక్షేత్రాల్లో అన్నదానం చేయండి. ఈ నియమాలను పాటించడం వల్ల యాత్ర యొక్క పూర్తి ఫలితం లభిస్తుంది. యాత్రా సమయంలో సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది. మద్యపానం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. భజనలు, స్తోత్రాలు పఠించడం వలన దైవానుగ్రహం లభిస్తుంది. తీర్థయాత్రలో పేదవారికి సహాయం చేసే దేవుని అనుగ్రహం మరింత
పుణ్య ఫలితం వస్తుంది. దేవాలయాలలో హుండీలో 7 రూపాయలు కనుక వేస్తే వారి కష్టాలు ఇట్టే తీరిపోతాయి. అలానే 9 రూపాయలు కనుక వేస్తే మీకు శత్రు భయం తొలగిపోతుంది. అదేవిధంగా శని గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. దేవుడి హుండీలో 11 రూపాయలను వేయటం వలన అప్పుల బాధల నుంచి, మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. హుండీలో 12 రూపాయలు వేయటం వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారని, ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఇట్లే తొలగిపోతాయని, హుండీలో 21 రూపాయలు కనుక వేస్తే దూరదృష్టం తొలగిపోయి, దేవుని హుండీలో 21 రూపాయలతో వేయటం వలన దురదృష్టం పోయి అదృష్టం కలుగుతుంది. దేవుని హుండీలో 101 రూపాయి కనుక వేస్తే విపరీతమైన రాజయోగం పడుతుంది. అలాగే 1116 రూపాయలు కానుకగా వేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుందట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.